హాయ్ వ్యూవర్స్, ఇవాళ మీకు ఒక రీసేల్ ఫ్లాట్ చూపించబోతున్నానండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ సేల్కి ఉందండి. సో ఇది మనం చూస్తున్నాం, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. దీని సైజ్ వచ్చేసి 1440 అంటే 1440 SFT అండి. సో మనకి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి 4 years కంప్లీట్ అయిపోతుంది. సో ఈ అపార్ట్మెంట్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంది. అండ్ మనకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్సే ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకు సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. సో ఒకసారి మనం లోపల ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మనకు మెయిన్ డోర్ ఇది. సో మెయిన్ డోర్కి మనకు వుడ్ డోర్ కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఆల్రెడీ ఐరన్ డోర్ కూడా ఫిట్ చేశారు. రైట్, మనం ఇప్పుడు నెక్స్ట్ హాల్లోకి వచ్చాం. చూడొచ్చు, హాల్లో కూడా ఆల్రెడీ మన కబోర్డ్స్ అని చేసి ఉన్నాయి. ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది. ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా. అండ్ మనం ఫ్లోరింగ్ చూడొచ్చు, టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ మొత్తం. సో డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు స్లైడింగ్ విండో వచ్చింది. ఇది బాల్కనీ అనమాట. అండ్ మనకి ఇక్కడ బాల్కనీ పక్కనే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ వచ్చినాయి. అండ్ ఆల్రెడీ మనకి ఇంట్లో కబోర్డ్స్ మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే ఉంది. చూడొచ్చు, ఆల్రెడీ 4 years ఓల్డ్ కాబట్టి మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూడొచ్చు. అండ్ మనకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిటే ఇది కిచెన్లో కూడా ఫుల్ ఫర్నిషింగ్ అనమాట. మొత్తం కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చూడొచ్చు. అండ్ మనకు కిచెన్ పక్కనే ఆనుకొని ఇక్కడే చూడొచ్చు, ఇది వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ మన హాల్లోకి వచ్చాం. రైట్, హాల్లో చూడొచ్చు, మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఇచ్చారు ఒకటి. సో అండ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది మనం సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. ఇది కూడా వుడ్ వర్క్స్ ఉన్నాయి. చూడొచ్చు మొత్తం. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆల్రెడీ దీనికి అంటే వాల్కి చేశారు విత్ కబోర్డ్స్ తోటి. ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం దీని ఆపోజిట్లో చూద్దాం. సో ఇది థర్డ్ బెడ్రూమ్, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ వాడుకోవచ్చు. ఇంట్లో కూడా కబోర్డ్స్ చేయించే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 3 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 1440 SFT. ఈ ఫ్లాట్ కొంటే మనకు దీనికి అన్డివైడ్ షేర్ వచ్చేసి 51 square yards. సో సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అని చెప్పాం కదా. సో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, అండ్ పవర్ జనరేటర్ కూడా ఉంది, అండ్ CCTV ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయినాయి. సో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి 2 roads ఉన్నాయి అనమాట. నార్త్ ఫేసింగ్ ఉంది, సౌత్ ఫేసింగ్లో రోడ్ ఉంది. సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి కిలోమీటర్ దూరం ఉంటుంది. మనకు ముస్రంబాగ్ మెట్రో స్టేషన్కి 800 meters. సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మీరు నాకు దిల్సుఖ్ నగర్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. అండ్ నియర్ మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ షాపింగ్ మాల్స్ ఇంకా చాలా ఉంటాయి. మనం ఫ్లాట్ డీటెయిల్స్ చూసాం కదా. అండ్ మన కాస్ట్ వచ్చేసి 1 CR చెప్తున్నారండి, 1 crore. సో ప్రైస్ నెగోషియబుల్ కూడా చెప్తున్నారు. అండ్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు.
హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి. నేను మీ నాగిని మాట్లాడుతున్నా. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.